కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కలకలం సృష్టించిన 5వ తరగతి బాలిక సిర్రా రంజిత అనుమానాస్పద మృతి మిస్టరీ ఎట్టకేలకు వీడింది. బాలిక తల్లిదండ్రులతో సన్నిహితంగా మెలుగుతూ వారి ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేసే పెయ్యల శ్రీనివాస్ను నిందితుడిగా పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో శ్రీనివాస్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఇంట్లో బాలిక ఉన్న సమయంలో చోరీ చేసేందుకు శ్రీనివాస్ వెళ్లాడని ఎస్పీ తెలిపారు. ఇంట్లోకి ఎందుకు వచ్చావని బాలిక నిలదీసింది. తల్లికి ఈ విషయాన్ని చెప్పేస్తుందన్న భయంతో రంజితను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు శ్రీనివాస్ యత్నించాడని పోలీసుల విచారణలో తేలింది. బాలిక మెడకు చున్నీ వేసి ఫ్యాన్కు వేలాడదీసి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం బాలిక ఆత్మహత్యకు పాల్పడిందంటూ స్కూల్ దగ్గరకు వెళ్లి సీసీ ఫుటేజ్ తీసుకుని వాట్సాప్లో హడావిడి చేశాడు. ఈ మెసేజ్ పోలీసుల దృష్టి శ్రీనివాస్ వైపు పడేలా చేసింది. డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో 5 పోలీసు బృందాలు ఈ కేసుపై విచారణ చేపట్టారు. ఫైనల్ గా ఎలక్ట్రీషియన్ శ్రీనివాస్ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఈ నెల 3వ తేదీన జరిగింది. ఇంట్లో హ్యాంగింగ్ బాడీ మాకు దొరికింది. సో వెంటనే దట్ బాడీ వాజ్ షిఫ్టెడ్ as a family members to the hospital. మా టీమ్ వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ వెళ్ళి దే కలెక్టెడ్ ఎవిడెన్సెస్. అక్కడ మాకు ఒక వెరీ క్లియర్ ఛాన్స్ ప్రింట్ కూడా దొరికింది. మిగతా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేశాము. అది బాడీకి కూడా రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్మార్టం చేయడం జరిగింది. సో అది పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ మీద మాకు దొరికిన ఎవిడెన్సెస్ అండ్ ఛాన్స్ ప్రింట్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసి అది ఒక మర్డర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఇన్పుట్స్ ది అరెస్టెడ్ వన్ అక్యూజ్డ్ నేమ్ పేయల శ్రీనివాస్. హీ యూజ్ టు అతను ఏంటంటే అక్కడ సేమ్ బిల్డింగ్లో క్రింద ఉన్న ఒక జిరాక్స్ షాప్ పని చేసినాడు. అండ్ హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ టు మీడియా ఆల్సో. అండ్ ఏం జరిగింది అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హీ వాజ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ లోన్ అండ్ చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నారు అతను. అండ్ రెగ్యులర్ ఈఎంఐస్ అండ్